ఇక్కడే రవీంద్ర సింగ్ గారిని మీరు లేవనెత్తిన పాయింట్ అడుగుదాం. మీరు మీకున్న సర్వ హక్కులు చట్టపరంగా వాడుకోవచ్చు, కానీ విచారణకు వచ్చినప్పుడు కూడా ఏదో రకంగా విచారణని అడ్డుకోవటమో లాంటి విచారణకు సహకరించకపోవటం, అడ్డుకోవటం కన్నా సహకరించకపోవటం ముఖ్యంగా. అంటే మా లీగల్ టీం ఉండాలి, లీగల్ టీం ఉండాలి అంటే లీగల్ టీము ఉండాలని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు, లేదా ఆ విచారణ చేసే అధికారి అలో చేయొచ్చు. ఈ రెండు కాకుండా ఇంకో మార్గం లేదు. మీరు విచారణ చేసే అధికారి ఏసీబీ అధికారి ఎస్ నో అబ్జెక్షన్ అని ఆయనకున్న విశేష అధికారులు ఉపయోగించి అడ్వకేట్స్ని అలౌ చేస్తే అలౌ చేసినట్టు, అలౌ చేయకపోతే విచారణకు హాజరు కావాలి. లేదా ముందుగానే మీరు ఊహించుంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోలేదు, విచారణ అధికారి నేను అలౌ చేయనప్పుడు విచారణకు హాజరు కావాలి కదా. ఎందుకు అది ఒక కారణంగా చూపించి వంకగా చూపించి విచారణకు ఎందుకు హాజరు కావటం లేదు, ఎందుకు సహకరించడం లేదు అనేది దయాకర్ గారు అడిగే ప్రశ్న. ఇప్పుడు దయాకరణకు నేను చెప్పే విషయం ఏంటంటే, ముఖ్యంగా విచారణకు హాజరు కావాలని కేటీఆర్ గారు న్యాయవాదులతోటే ఏసీబీ దగ్గర గారు వెళ్ళారు. వెళ్ళాక వాళ్ళకు లోనికి ఇచ్చేది ఎందుకు, ఏం పెద్ద ఇబ్బంది ఉంది? న్యాయపరంగా ధర్మపరంగా ఇట్స్ ఫండమెంటల్ రైట్, అడగచ్చు, లోపల పోయి కూర్చోవచ్చు. మీరు అడిగేది అదే కదా. ఎందుకు ఇబ్బంది అంటే, నరేందర్ రెడ్డి గారిది మనం చూసినాం. ఏం నరేందర్ రెడ్డి గారిది జనరల్గా కన్ఫెషన్ స్టేట్మెంట్స్, ఇప్పుడు మా మిత్రులు న్యాయవాదులు కూడా మీ స్టూడియోలో ఉన్నారు. జనరల్గా కన్ఫెషనల్ స్టేట్మెంట్ను రికార్డెడ్ బై ది ఏసీపీ ఆఫీసర్స్. అంటే ఇక్కడే ప్రశ్న రవీంద్ర సింగ్ గారు, రవీంద్ర సింగ్ గారు ఇక్కడే మీరు అడ్వకేట్, కానీ చదివి సంతకం పెడతారు కదా, చదవకండి సంతకం పెట్టారు కదా, సంతకం పెట్టించుకుంటారు కదా. చదివినప్పుడు దాంట్లో తప్పులున్నాయి నేను చెప్పాలని రాశారన్నప్పుడు సంతకం లేదు. వీడియో ఎవిడెన్స్ తీసుకోమను, వీడియో కోరమనండి. కన్ఫెషనల్ స్టేట్మెంట్ మీద జనరల్గా సంతకాలు తీసుకోరు. కన్ఫెషనల్ స్టేట్మెంట్ మీద సంతకాలు తీసుకోరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, అడ్వకేట్ అయితే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంది ఆ కోణంలో ఆలోచించండి. అడ్వకేట్లు కనుక అక్కడ కూర్చుంటే మీరు ఇంట్రాగేషన్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుంటే అడ్వకేట్లు ఏమైనా అడ్డం పడతారా? లేదు కదా. అంటే కేవలం అడ్వకేట్లు వచ్చిండ్రు అనే సాకుతోటే ఆపడం. ఆడదాకా మీ ఏసీబీ ఆఫీస్ దాకా వచ్చిండ్రు, నన్ను క్వశ్చన్లు అడగండి అని. ఇప్పుడు అడ్వకేట్ వచ్చి చేసేది ఏంది చెప్పు ఒక్కటి అన్న. నేనేమంటున్నా, అడ్వకేట్ వచ్చి ఏం చేస్తాడు? దయాకర్ అన్న సింపుల్ గా చెప్తా. జనరల్ గా మీకు నేను అదే చెప్తున్నా, ఇంతకుముందు అదే చెప్పిన. కన్ఫెషనల్ స్టేట్మెంట్ రికార్డు చేస్తారు కదా, వాళ్ళు రికార్డు చేసుకున్నది ఎప్పుడు కూడా యాజ్ ఇప్పుడు ఏవన్గా వచ్చిన కేటీఆర్ గారికి చూపించరు. ఎందుకు చూపించారంటే బయట చెప్పేందుకు బాగా వీడియో ముందు రికార్డు చేసినామని. ఒక్క నిమిషం రవీంద్ర సింగ్ గారు, ఈ విషయంలో ఒక్కసారి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఈ విషయం పర్టికులర్ అంశం లేదు. ఎందుకంటే అక్కడ దయాకర్ గారు ఒక ఆర్గ్యుమెంట్ చేశారు, రవీంద్ర సింగ్ గారు ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సంతకం తీసుకోరు కాబట్టి అని లాయర్లు చూపించమని ఆయన సంతకం చూపించి సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదు. లాయర్లు చూపించాలని చట్టంలో ఏమైనా ఉందా అంటే రవీందర్ సింగ్ గారు